10th క్లాస్లో ప్రథమ విజేతగా మండల టాపర్గా ఈరోజు ఒక అమ్మాయిని గర్ల్స్ హై స్కూల్ నుంచి ఒక అమ్మాయి మండల టాపర్గా విజేత కావడం అనేది మంచి విషయము. ఆ విషయాన్ని తెలుసుకొని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏఈ నాగరాజ్ గౌడ్ ఇక్కడికి గర్ల్స్ హై స్కూల్లోకి రావడం జరిగింది. మేడం గారు ఎంతో భయప్రయాసాలతో ఈరోజు విద్యాబుద్ధులతో విద్యార్థులను ఆ విధంగా తీర్చిదిద్దడం అనేది ఒక మంచి పరిణామం. ఈరోజు ఎన్నో పాఠశాలలు ఉన్నా కూడా అన్ని పాఠశాలల కంటే డోన్ మండల టాపర్గా ఈ స్కూల్నే విజేతగా చేయడం అనేది మంచి తరుణం. దాంతోపాటు 80% ప్రోగ్రెస్ కూడా తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎందుకంటే ఆమె ఈ స్కూల్లో ఈ ఊరు విద్యార్థి ఈ స్కూల్కి ప్రధానోపాధ్యాయులు అయ్యి అనునిత్యం విద్యార్థుల వ్యాపకంతోనే జీవితాన్ని కాలం గడుపుతున్న నజీమున్నీసా బేగం గారికి మైమున్నీసా బేగం గారికి మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా డోన్ తాలూకాలో ఎమ్మెల్యే గారు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ శాతం పెరిగి అత్యున్నతమైన ప్రోగ్రెస్ని తీసుకోగలిగినారు. ప్రైవేట్ పాఠశాలలతో పోటీగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యా వ్యవసాయాలని అందిస్తున్న మేడం గారికి సాటి ఉపాధ్యాయులకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక ఇంట్లో పాస్ అయితే ఆ కుటుంబానికంతా ఒక వెలుగు లాంటిది. తాను తమ విద్య వల్ల ఊర్లో గ్రామంలో అయితేనేమి బంధువులు అయితేనేమి విలువ గౌరవాలను అందిస్తున్నారు. మగపిల్లవాడు కొంచెము మార్కులు తక్కువ వచ్చినా బాధ లేదు, ఏదైనా తప్పిపోయినా బాధ లేదు, కానీ ఆడపిల్ల ఫెయిల్ కావడం వల్ల ఆత్మహత్యలు జరిగినాయి. మన కర్నూలు జిల్లాలోనే 4 ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం జరిగింది. అట్లాంటిది ప్రభుత్వ పాఠశాలలో ఒక అమ్మాయిని ఉలవలపాడు గ్రామ అమ్మాయిని ఈరోజు మండల టాపర్గా సెకండ్ టాపర్ థర్డ్ టాపర్స్ ఇంకా కొంతమందిని విజేతలుగా పాస్ చేయించినందుకు ఆమెకు ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నంద్యాల జిల్లా కలెక్టర్ గారు కూడా ఆయన సేవని గుర్తించి ఆగస్టు 15వ తేదీ కమెండేషన్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు కమెండేషన్ సర్టిఫికెట్ టీచర్స్కి ఉండవు కనుక ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పి, అదేవిధంగా దాతలు కూడా ఈ విద్యాలయానికి కొన్ని వసతులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈమెతో పాటు పనిచేసిన ఉపాధ్యాయులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.